అయితే వాళ్ళు వచ్చి ఇవ్వలేదయ్యా ఆహారం, ఈ మాటలు అన్నారు అంటే, మీరు వారిని అడగద్దు, ముని పత్నులను అడగండి, వెళ్ళండి అన్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళి ఆ బ్రాహ్మణ పత్నులను అడిగితే ఆ బ్రాహ్మణ పత్నులు సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చారా అని చెప్పి తన్మయులై వారిని వారు మరచిపోయి ఆ యజ్ఞమునకై ఉంచినటువంటి ద్రవ్యములన్నీ తీసుకుని వెళ్ళి పరమాత్మకు సమర్పణ చేస్తే పరమాత్మ వాటిని స్వీకరించిన తర్వాత ఈ విప్రులందరూ కూడా వెళ్ళి పశ్చాత్తప్తులై, స్వామి యజ్ఞం అంటేనే నువ్వు, యజ్ఞో వై విష్ణు, యజ్ఞము యొక్క స్వరూపం నువ్వు, యజ్ఞము కర్తవు నువ్వు, యజ్ఞ ద్రవ్యానువు నువ్వు, యజ్ఞ ఫలానువు నువ్వు, యజ్ఞేశ్వరుడు నువ్వు, అటువంటి నిన్ను కాదని నువ్వు సాక్షాత్తు వస్తే నిన్ను కాదని వీళ్ళు ఆ కర్మరతులైపోయారయ్యా అని. అందుకు వాళ్లే క్షమించమని వేడుకొని మంత్రము, తంత్రము, క్రతువు, యజ్ఞము, ఫలము అన్నీ అయిన నిన్ను ఈ విధంగా తోలనాడం. కటకటమోసపోయితిమి కంతలపాటి బుద్ధి లేదు అని వాళ్ళు పశ్చాత్తప్తులై కృష్ణుని చరణాలు పట్టుకున్నారు. ఇది కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంలో. అంటే అక్కడ కృష్ణ పరమాత్మ దేన్ని నిరసిస్తున్నాడు? కర్మని నిరసించట్లేదు, కర్మ లంపటత్వాన్ని నిరసించారు. ఇప్పటికీ మనం పరిశీలించినట్లయితే ఈ యజ్ఞ వేద కర్మలు చేసేవారికి కనబడే అహంకారం కానీ, వాళ్ళు చేసే తర్క వితర్కాలు కానీ, ఇక్కడ దీనికింతే ఫలితం అని మాట్లాడడం కానీ, ఇవన్నీ చూస్తే తత్వజ్ఞుడికి కొంచెం బాధ కలుగుతుంది.